చెన్నై రాయపేటలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి మహాకుంభాభిషేకం ఫిబ్రవరి 3వ తేదీ జరగనుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆచార్యులు శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో ఈ అంకురార్పణ చేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ హోమాది పూజలను ఆరంభించారు. 3 రోజుల పాటు వివిధ రకాల హోమాలు పూజలు నిర్వహించనున్నారు. అంకురార్పణ సందర్భంగా భక్తులను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం జీర్ణోద్ధారణ పనులను పూర్తి చేసుకుని మహాకుంభాభిషేకం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయాన్ని చుట్టుపక్కల ఉండే ప్రజలు మరింతగా అభివృద్ధి చేసుకోవాలని ఉపదేశించారు. ఈ నెల 3వ తేదీన మహాకుంభాభిషేకం జరుగుతుందని ఆలయ మహాకుంభాభిషేకం కమిటీ చైర్మన్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఆలయ మేనేజింగ్ ట్రస్టీ వి వసంత్ కుమార్, ఆలయ సెక్రటరీ పి రవీంద్ర కుమార్ రెడ్డిలు తెలిపారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో గోపురం పసుపు సంస్థ అధినేత వైవి హరికృష్ణ, టీటీడీ చెన్నై మాజీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ రెడ్డి, జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చెన్నై కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. குமார், அஸ்வின், சுரேஷ் இந்த 4 பேரும் அப்புறம் ஃபுல் என்டோமெண்ட் எங்களுக்கு ரொம்ப கோஆப்ரேட் பண்ணது. 3వ తేదీ మినిస్టర్ వస్తున్నారు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టేట్ ఫంక్షన్ ఆల్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ది భాగ్యరాజ్ సార్. அப்புறம் பின்னி சேர்மன் இவெல்லாம் சுவாமிகிட்ட வந்து விஞ்ஞாபனம் பண்ணா சுவாமி உத்தண்டிங்கிற இடத்துல ஒரு கேம்ப் பண்ணிடுவாங்களே சாதாரணமாக இருந்த மக்கள் நல்ல உயர்ந்த ஸ்தானத்துக்கு வந்திருக்காங்க. உதாரணம் ஆயிரக்கணக்கான பேரை சொல்லலாம். அத்தனை பேரையும் வாழ வைக்கக்கூடிய அனுகிரகத்தோடு விஸ்வக்சேன மூர்த்தி மூலவர் திருப்பணிகள் நடைபெற்று நேர்த்தி பூர்த்தியாச்சு. அதுபோல திருப்புல்லானிங்கிற திவ்யதேசம் எல்லாரும் அடிக்கடி போறேன். அங்கே உள்ள அர்ச்சக சுவாமி 2020 நாங்கள் ரெடியாக இருந்தோம். ஆனால் எதாவது நடக்கலைன்னா கரோனால முடியல, அது பாச்சு. ஸோ 96லையும் 2008லையும் சார் தான் சேர்மன். நான் போய் கூப்பிட்டேன், வீட்டு சொன்னார். ஸோ எல்லாத்துக்கும் இப்போ இன்னொரு லாஸ்ட்ல 30 வருஷமா இந்த கோயிலில் ஆச்சார அனுகிரகத்தில் பெருமாள் அனுகிரகத்தில் உங்கள் எல்லாரும் அனுகிரகத்தில் நான் கமிட்டி மெம்பராக யூ வில் டேக் கேர், வி ஆர் ஆல் தி சர்வெண்ட்ஸ் ஆஃப் த லார்ட் அண்ணாங்க. அது மாதிரி இந்த மாதிரி கமிட்டியும் இந்த மாதிரி படிக்கிறதுக்கு பெருமாள் ஆச்சார கிருப்பை இல்லாத எங்களால் ஒன்றும் பண்ண முடியாதம்மா. எங்களுக்கு ஆச்சாரியார் 40-50 வருஷமா பெரிய சுவாமி தெரியும். இதே எங்களுக்கு மகாபாக்கியம் நான் நினைக்கிறோம். சுவாமி காட்டுமாங்களா? 96 முதல் தடவை இங்கே வந்தோம், சந்நிதியை சேவித்தோம். ஸ்ரீமான் ரவி ரெட்டி அவர்கள் மெம்பர்ஸ் ஹைதராபாத் வந்திருந்தார். இந்த நடுவிலே 3ஆம் தடவை நாங்கள் பண்ணுறோம். அடுத்த தடவை மறுபடியும் நாங்கள் இருப்போமோ இல்லாமல் என்னாகுமோ சொல்ல முடியாது. அதனால் நீங்கள் வந்துதான் ஆகணும், கட்டாயம் என்று சொல்லி జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ టెంపుల్ ఎక్కడ రాయపేటలో 200 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానం. ఈరోజు కుంభాభిషేకానికి అంకురార్పణ జరిగింది. చిన్నజీయర్ స్వామి శ్రీ శ్రీ తెదంటి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో ఈరోజు అంకురార్పణ జరిగింది. రేపు ఎల్లుండి కూడా హోమము, ఎల్లుండి వచ్చి మహాకుంభాభిషేకం జరగద్ది. ఈ ఒక మొదట మనకు తెలిసి 1996లో జరిగింది. దానికి ఏఎన్ శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉండారు. 2008లో కూడా మహాకుంభాభిషేకం జరిగింది. దానికి కూడా 2008లో ఏఎన్ శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉండారు. ఈసారి ఇప్పుడు 2024 జరిగేదానికి పెరుమాళ్ మన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గారిని ఎంచుకున్నారు. ఇది మహాభాగ్యంగా మనందరం ఫీల్ అవుతున్నాం. రేపు ఎల్లుండి పొద్దున దీన్ని గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 2500 కుంభాభిషేకం అని చెప్పి ప్రకటించింది. ఎల్లుండి మినిస్టర్ అందరూ వచ్చి దీన్ని వైభవంగా చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మా తిరుపతి కమిటీ చైర్మన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. రవీంద్ర చెప్పినట్టు ఈ శ్రీనివాస పెరుమాళ్ గుడికి ఇది అన్న కమిటీలో మెంబర్గా ఇది 3వది.
నేను ఫస్ట్ టైం దీనికి తిరుపతి కమిటీ చైర్మన్గా ఉండడం ఇది నాకు ఒక మంచి భాగ్యంగా ఒక దేవుడిచ్చిన వరంగా అనుకుంటూ, అంతేకాకుండా ఇది 2500వ కుంభాభిషేకం తమిళనాడులో జరగడం ఇప్పుడు ఈరోజు శ్రీ శ్రీ చిన్న జీరస్వామి గారు రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం ఇది ఒక శుభ పరిణామంగా అనుకుంటూ, వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు భక్తులందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, మన జీర్ స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.